హలో గాయస్, మరి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కల్లే హార్డ్ హిట్టర్ అయిన హెన్రిక్ క్లాసన్ సో మరి ఈరోజు రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి. సో మరి ఇక నుంచి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీంలో క్లాసన్ అయితే మనం చూడము. సో ఇప్పటి వరకు చూసుకుంటే క్లాసన్ మొత్తం కూడా ఒక 4 టెస్టులు, దాని తర్వాత వచ్చేసరికి ఒక 60 ఓడిఐస్, దాని తర్వాత 58 టీ20s ఆడినట్టున్నాడు. సో దీంట్లో స్కోర్ చూసుకుంటే టెస్ట్లో ఒక 104 రన్స్ ఏం చేశాడు, దాని తర్వాత ఓడిఐస్లో చూసుకుంటే ఒక 2000 అబోవ్ రన్స్ చేశాడు, టీ20స్లో చూసుకుంటే ఒక 1000 రన్స్ అబోవ్ చేసినట్టున్నాడు. సో మరి ఇటువంటి హార్డ్ హిట్టర్ మరి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీంకి ఇక నుంచి ఆడడు అంటేనే సో అది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అతనికి ఏజ్ చూసుకుంటే ఇంకా 34 ఇయర్సే ఉంది. సో మరి ఇంకా 2-3 ఇయర్స్ ఖచ్చితంగా ఆడొచ్చు. సో మరి దాని తర్వాత ఓడే వరల్డ్ కప్ జరగబోతూ ఉంది, దాని తర్వాత టీ20 వరల్డ్ కప్ రాబోతూ ఉంది. సో మరి ఇవన్నీ దగ్గర ఉంచుకొని మరి వాళ్ళ టీంకి రిటైర్మెంట్ ఇవ్వడం అనేది సో ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే మనకి క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు చూసుకుంటే మరి క్లాసన్ కూడా వెళ్ళిపోతున్నాడు. సో ఇలాగ హార్డ్ హిట్టర్లు అందరూ బయటికి వెళ్ళిపోతే మరి వాళ్ళ టీం ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంతకు ముందు చూసుకుంటే మన ఇండియన్ టీంకి పోటీ పడే టీం సౌత్ ఆఫ్రికా అంటే, ఇప్పుడు చూసుకుంటే కనీసం పోటీ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరి మొన్న ఏది మనకి టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే అప్పుడు కొంచెం మనకి కొంచెం పోటీ ఇవ్వగలిగారు. సో అప్పుడు రీజన్ ఏంటంటే మనకి క్లాసన్, దాని తర్వాత క్వింటన్ డికాక్ వీళ్ళు ఉన్నారు కాబట్టి. సో మరి అటువంటి హార్డ్ హిట్టర్లే బయటికి వెళ్ళిపోతే సో ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికి కూడా మనం చూసాం కదా, శ్రీలంక టీం, దాని తర్వాత పాకిస్తాన్ టీం, వాళ్ళ 2 టీమ్స్లో కూడా ఒకేసారి అందరూ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళు కోరుకోలేని సిచ్యువేషన్ ఉంది. సో మరి ఇదే విధంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీంలో కూడా వరుస పెట్టి బయటికి వెళ్తూ ఉంటే మరి వాళ్ళకు కూడా కష్టాలు తప్పవనే చెప్పాలా. సో ఏదైనా సరే మరి ఐపీఎల్లో, దాని తర్వాత సౌత్ ఆఫ్రికన్ లీగ్ ఉంది కదా, సో వాటిలో అయితే మరి హెన్రిక్ క్లాసన్ ఇప్పటి నుంచి కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.